కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన లక్ష్మీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం శ్రావణ మాసోత్సవాలు, కార్తీక మాసోత్సవాలు, అమావాస్య రోజుల్లో లక్షల్లో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల ద్వారా కోట్ల ఆదాయం సమకూరుతున్నా భక్తులకు మాత్రం సౌకర్యాలు అంతంత మాత్రమే ఉండేవి. ప్రస్తుతం క్షేత్రం అభివృద్ధి పదంలో పయనిస్తోంది. దేవాలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు దాతల విరాళాలతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దేవాలయం వార్షిక ఆదాయం కూడా పెరుగుతూ రావడంతో దేవాదాయ శాఖ దేవస్థానానికి గత ఏడాది డిప్యూటీ కమిషనర్ హోదా కల్పించారు. ఈ హోదాలో మొదటి డిప్యూటీ కమిషనర్ వచ్చిన వెంకటేష్ దేవాలయంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. రాజకీయ ఒత్తిళ్లకు గురైన ఆయన బదిలీపై వెళ్లారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ బాధ్యతలు చేపట్టిన విజయరాజు ఆలయంలో పనిచేస్తున్న అర్చకులపై వస్తున్న విమర్శలను తొలగిస్తూ నిత్యాన్నదాన సత్రంలో మార్పులు తీసుకొచ్చారు. వెంటనే స్వామివారి భక్తులు దాతల సహకారంతో దేవాలయ అర్చకులు సిబ్బందితో కలిసి మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ మహాకుంభాభిషేకం నిర్వహణతో దాతలకు నమ్మకం ఏర్పడి ఆకర్షించడం దేవాలయం ప్రధాన అర్చకులు ఈరప్పస్వామి, ఉప ప్రధాన అర్చకులు మహాదేవస్వామి, పూజన్న స్వామి, ముఖ్య అర్చకులు శివన్న స్వామి, నాగరాజు స్వామి, ఈరన్న, మల్లయ్య తదితరులతో భక్తుల కోసం దాతలను గుర్తించారు. క్షేత్రంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలను దాతల దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధి పనుల్లో పాలు పంచుకునేలా చేయడంలో డిప్యూటీ కమిషనర్ విజయరాజు సఫలీకృతులయ్యారు. 6 మాసాల్లో ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమన్వయ సమావేశంలో చెప్పిన మాటలే అందుకు నిదర్శనం. అభివృద్ధి పనులను ముందుకు తీసుకొని మరోవైపు ఆదాయం పెంచుతూ రాష్ట్రంలోనే ముఖ్యమైన 22 దేవస్థానాల స్థానంలో శ్రీలక్ష్మీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం ఒకటిగా గుర్తింపు పొందింది. అభివృద్ధి కోసం కోట్లలో విరాళాలు. లక్ష్మీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయానికి భక్తులు కోట్లలో విరాళాలు చెల్లించి అభివృద్ధి పనుల్లో సహకారం అందజేస్తున్నారు. బెంగళూరు నగరానికి చెందిన భక్తుడు మంజునాథ మహాకుంభాభిషేకానికి గోపురాలపై నుంచి హెలికాప్టర్ ద్వారా పూల వర్షానికి సుమారు 12 లక్షలు ఖర్చు చేశారు. క్షేత్రంలో కోనేరు నిర్మాణానికి 1.80 కోట్లు విరాళం అందజేశారు. ఈ పనులు శ్రావణ మాసం అనంతరం ప్రారంభించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. శ్రీశైల క్షేత్రంలో మాదిరిగా స్వామివారికి 1.30 కోట్లతో రథం చేయడానికి మరో భక్తుడు ముందుకొచ్చాడు. కర్ణాటకలోని బళ్ళారి పట్టణానికి చెందిన భక్తుడు బి తిమ్మప్ప ఉరుకుందలోని 7 కోట్ల విలువ చేసే 1 ఎకరా 11 సెంట్ల భూమిని దేవాలయం పేరిట రిజిస్ట్రేషన్ చేయించి విరాళంగా అందజేశారు. 2.30 కోట్లతో G+తో 3 అంతస్తుల అన్నదాన సత్రం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు డిప్యూటీ కమిషనర్ విజయరాజు తెలిపారు. భక్తులకు శుద్ధ జలాలు. లక్ష్మీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు శుద్ధ జలాలు అందించడానికి నిర్మాణపు పనులు, ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. కౌతాలం సమీపంలోని రాజానగర్ ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేసి దేవస్థానం సమీపంలో వాటర్ సంప్ నిర్మించి ప్రతి భక్తునికి తాగునీరు అందించడానికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే మంచినీళ్ళు, ప్రసాదాలు, అన్నదానం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. రేపు వీళ్ళందరితో కలిసి చూస్తే అమావాస్య రోజు నాడు సుమారుగా సాయంత్రం వరకు 1 లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేయడం జరిగింది. వారందరికీ కూడా మధ్యాహ్నం పూట భోజనంతో పాటు అక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి ఇప్పుడు ఈ గ్రామంలో ఏమీ లభ్యం కాదు కాబట్టి రాత్రిపూట కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా టాయిలెట్స్ అనేవి లేడీస్కి, జెంట్స్కి ఉన్న 48 కాకుండా ఇంకొక 24 అయిపోయినాయండి. 2 రోజుల్లో ప్రారంభం చేస్తాం. అలాగే ప్రత్యేకమైన ప్రసాదాలకు సంబంధించి కౌంటర్స్, అలాగే బుకింగ్ కౌంటర్లు, అలాగే ఒక అంతరాలయం దర్శనం, స్లాట్ దర్శనం భక్తుడికి ఎక్కువ సమయం క్యూ లైన్లో లేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి 500 రూపాయలతో ఒక స్లాట్ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అది ఉత్తరం వైపు ఉన్న అక్కడ విఐపి లాంచ్ ద్వారా భక్తులు వస్తే వారికి అనేకమైన ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే శ్రావణ మాసం ఏర్పాటు తెలియజేసే విధంగా దాదాపు 20 కోట్ల ఆర్చ్ గేట్లు ఏర్పాటు చేస్తాం. అలాగే వాల్ పోస్టర్స్ కానీ, ఇన్విటేషన్స్ కానీ, అలాగే ఫ్లెక్సీలు కానీ ఇలా ప్రచారం కూడా స్వామి